ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున అంతర్జాతీయ బాలికా దినోత్సవం సంబంధించినటువంటి వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా నా యొక్క అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున అక్టోబర్ 11వ తేదీ ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాంట్లో యునిసెఫ్ అనే ఒక విభాగం ఉంది. ఆ విభాగం వాళ్ళు 2012 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలికల యొక్క దినోత్సవం జరపబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఈరోజు కూడా జరుగుతోంది. బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలని, అనర్థాలని నివారించి బాలికల యొక్క హక్కులను తెలియజేసేందుకే ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి యునిసెఫ్ వాళ్ళు ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అమెరికా దేశంలో ఉండేటువంటి పౌర హక్కుల కార్యకర్త ఎలానా రూజ్వెల్ట్ అనేటువంటి మహానుభావుడు 192 దేశాలు సంతకం చేసినటువంటి మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని ప్రతిబింబించేలాగా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్గా మార్చింది. పీపుల్ అంటే ప్రజలు అని. మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడటం కోసమని పోరాటం చేసినటువంటి ఎలానా రూజ్వెల్ట్ అనేటువంటి ఆ మహానుభావురాలు పుట్టినరోజు అక్టోబర్ 11. దాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్నటువంటి లింగ వివక్ష, మొట్టమొదట అసమానత్వం ఏంటంటే లింగ అసమానత. ఒక ఇంట్లో 2 అబ్బాయిలు, 1 అమ్మాయిలో, లేదా ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఉంటే వాళ్ళ చదువు విషయంలో ఆలోచించే దృక్పథం వేరుగా ఉంటున్నది. ఆడపిల్లకి ఎందుకు అంత ఖర్చు పెట్టి చదువు, మళ్ళీ ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి కదా, ఇటువంటి ఆలోచనలు నేటి సమాజంలో ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఒక విద్య విషయంలో కాదు, పోషణ విషయంలో కూడా, మంచి ఆహారం అందించే విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నారు కొన్ని కుటుంబాల్లో. అన్ని చోట్ల కాదు. అలాగే చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, హింస నుంచి రక్షించటం, బలవంతపు బాల్య వివాహాలు, వీటన్నిటి మీద అవగాహన పెంచటం అనేది ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇవాల్టి బాలికలే రేపు యువతలు అవుతారు, అవునా? అటువంటి వాళ్ళు వాళ్ళ రంగాల్లో ప్రచారము, పరిశోధన, వీటికి సంబంధించి సాధించినటువంటి అభివృద్ధిని ప్రతిబింబించేలాగా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అసలు దీని నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం మంచి అవగాహన కలిగిస్తుంది. ప్రపంచం యొక్క అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికల్లో బాలికలను చేర్చడం కానీ, వాళ్ళని పరిగణించటం కానీ ప్రస్తుతం ఎక్కువగా జరగడం లేదు. అట్లాగే బాలికల యొక్క సమస్యలను కూడా అడ్రస్ చేయటంలా. వాషింగ్టన్లో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ
2014 సంవత్సరంలో అందించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకి విద్య అందటల్లా, చదువు లేదు. 62 మిలియన్లు. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 14 ఏళ్ల లోపు ఉండేటటువంటి బాలికలు అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్లు గంటలకు పైగా ఇంటి పనుల కోసం తమ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇవాళ ఆడపిల్లలే ఇంటి పని చేయాలి, మగపిల్లలు చేయకూడదు, నీకెందుకురా ఈ పని అనేటువంటి వాళ్ళు తయారైనారు కదా. పెంపకంలోనే వివక్ష చూపిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 బాలికల్లో ఒకరికి 18 ఏళ్ల కంటే ముందుగానే పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. బాల్య వివాహాలు. 2016 అక్టోబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితి విమన్ గుడ్విల్ అంబాసిడర్గా ఎమ్మా వాట్సన్ అనేటువంటి ఆమెని నియమించి ఈ బలవంతపు బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలలో ఉండే కుటుంబాలని కోరింది. బాలికలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలియజేయడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కారం అయినప్పుడు జరిగేటటువంటి ఉపయోగాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ బాలికల దినోత్సవం ఉపయోగపడుతుంది. బాలికలను విద్యావంతులు చేయడం, బాల్య వివాహాలు తగ్గించడం, అలాగే విద్యను అభ్యసించినటువంటి అమ్మాయిలు అధికమైన వేతనాలతోటి ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకత్వం చేయడం, తద్వారా మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థని, స్వయం సమృద్ధతని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ప్లాన్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక ఎన్జిఓ, అంటే ప్రభుత్వేతర సంస్థ, ఒక ప్రాజెక్టుగా ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం తీసుకున్నది. ఈ ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించినటువంటి బికాజ్ ఐ యామ్ ఏ గర్ల్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ నుండి అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహించడం, ఆ వేడుకలు చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో, డెవలపింగ్ కంట్రీస్ ఉండేటటువంటి బాలికలను సంరక్షించేటటువంటి ప్రాముఖ్యత మీద అవగాహన పెంచుతుంది. కెనడాలో ప్లాన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కెనేడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. మద్దతుదారుల యొక్క కూటమిని కోరుకుంటూ అంతర్జాతీయంగా అవగాహన పెంచుతూ చిట్ట చివరికి ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో భాగస్వామి కావాలి అని కోరుకున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కెనడా దేశం తన తీర్మానంతో ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళా మంత్రి రోనా ఆంబ్రోస్ అనేటువంటి ఆమె ఈ తీర్మానాన్ని ఆనాడు స్పాన్సర్ చేసింది. 55వ ఐక్యరాజ్య సమితి యొక్క కమిషన్లో మహిళల యొక్క స్థితిగతుల మీద వాళ్ళకు మద్దతుగా మహిళలు, బాలికల యొక్క ప్రతినిధి బృందం అనేక ప్రదర్శనలు కూడా చేసింది. 2011 డిసెంబర్ 19వ తేదీ జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం చేశారు. ఏమని? 2012 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ మొట్టమొదటి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని చెయ్యాలి అనేటువంటి ఒక తీర్మానానికి ఓట్లు వేశారు అన్ని దేశాలు. అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తింపబడినటువంటి తీర్మానం ఆ విధంగా చెప్పింది. ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక నినాదం తీసుకుంటుంది, ఒక అంశం తీసుకుంటుంది బాలికల గురించి. 2012లో బాల్య వివాహాలను రూపుమాపేటటువంటి తీర్మానం చేశారు. 2013లో బాలికల విద్య కోసం ఒక తీర్మానం చేశారు. 2014లో
కౌమారప్రాయంలో ఉండేటువంటి బాలికలని సాధికారపరచటం, అలాగే వాళ్ళ పట్ల జరుగుతున్న హింసని రూపుమాపటం. 2015 సంవత్సరంలో కౌమార బాలికల శక్తి విజన్ ఫర్ 2030 తీసుకున్నారు. 2016లో బాలికల పురోగతి, అలాగే లక్ష్యాల పురోగతి, బాలికల యొక్క గణన సంఖ్య. 2017 సంవత్సరంలో సాధికారిక బాలికలు సంక్షోభాలకు ముందు ఆ తర్వాత అనే అంశం తీసుకున్నారు. 2018లో ఒక నైపుణ్య బాలికల బృందం అనేటువంటి అంశం తీసుకున్నారు. 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాలికా దినోత్సవం సందర్భంగా సుమారుగా 2043 కార్యక్రమాలు, వేడుకలు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ బాలికా దినోత్సవాన్ని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు రూపొందించాయి ఆయా ప్రభుత్వాలు. భారతదేశంలో ముంబైలో జరిగినటువంటి కచేరీ వంటి కార్యక్రమాలకి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నది. గర్ల్ గైడ్స్ ఆస్ట్రేలియా మొదలైన ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ బాలికల దినోత్సవం కోసం జరిగే కార్యక్రమాలు, కార్యకలాపాలకి ఆర్థికంగా సహకారం అందిస్తూ ఉన్నాయి. బాలికలు ఫుట్బాలు, దక్షిణాఫ్రికా వంటి స్థానిక సంస్థలు తమ యొక్క సొంత కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటూ ఉన్నారు. 2012లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా టీషర్ట్లు పంపిణీ చేశారు. 1956లో జరిగినటువంటి బ్లాక్ సాష్ మార్చిని 20,000 మంది మహిళలు ఆ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. 2013 సంవత్సరంలో లండన్ సౌత్ బ్యాంకులో ఈ దినోత్సవం సందర్భంగా ఆ రోజంతా ఒక కార్యక్రమం జరిగింది. అందులో బాడీ గాసిప్ అనేటువంటి ఆయన నిర్మించినటువంటి నాటకం, సినిమా ప్రదర్శించారు. ఇదేమిటంటే శారీరక ఆకృతి, మానసిక ఆరోగ్య సమస్యల గురించి చర్చించింది ఈ నాటకం. వేలాది మంది కార్యకర్తలని, సంస్థలని ఆన్లైన్లోకి తీసుకురావడానికి సేజ్ గర్ల్ మొదలైన సంస్థలు ఒక అంతర్జాల వేడుక కూడా రూపొందించినాయి ఇంటర్నెట్ ద్వారా. 2016లో లండన్ విమెన్ ఆఫ్ ది వరల్డ్ వావ్ అనేటువంటి ఒక సంస్థ ఒక అద్భుతంగా వేడుక నిర్వహించింది. ఇందులో 250 మంది లండన్లో ఉండేటువంటి పాఠశాల బాలికలు, మహిళా ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. 2016లో యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు మహానుభావుడైన బరాక్ ఒబామా ఈ లింగ అసమానతను రూపొందించడానికి ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. ఈ దినోత్సవానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, కార్యక్రమాల వివరాలను మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే చాలా మన భారతదేశంలో ముఖ్యంగా కొంచెం వెనకబడినటువంటి రాష్ట్రాల్లో ఇంకా లింగ వివక్షత విపరీతంగా ఉంది. మగపిల్లవాడు పుట్టలేదని రెండో పెళ్లి చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇవాళ అనేక క్రైమ్ సిరీస్ మనం చూస్తున్నాం, వాటిల్లో ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. అంతేకాదు, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అది వెల్లడి చెయ్యకూడదని చెప్పినా కూడా కొంతమంది డాక్టర్లు అవినీతి పరులై కొన్ని స్కాన్ సెంటర్లు డబ్బుకు లోబడిపోయి చెప్పటం వల్ల బలవంతపు అబార్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఆడదనేటువంటి విషయం మర్చిపోతున్నాడు మగవాడు. తాను ఒక ఆడదాన్ని అనేటువంటి విషయాన్ని ఆ ఇంట్లో ఉండే అత్తగారు మర్చిపోతుంది. మరి అందరూ మగపిల్లలే పుడితే వాళ్ళకి పెళ్ళాలు ఎక్కడి నుంచి వస్తారు? ఆలోచించండి. మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలిగా. అందుకనే
బాలబాలికల యొక్క నిష్పత్తి ఎప్పుడు కూడా అబ్నార్మల్గా ఉండకూడదు. 1000 మంది బాలికలు ఉంటే 1000 మంది బాలురు కూడా ఉండాలి. లేదు 10 అటో ఇటో అంతే తప్ప 500 మంది అమ్మాయిలు 1000 మంది అబ్బాయిలు నిష్పత్తి ఉంటే ఏమవుతుంది? ఆలోచించండి. విచ్చలవిడితనం పెరిగిపోతుంది, అత్యాచారాలు పెరిగిపోతాయి, ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఒప్పుకోడు. ఆయన ఎవరి చేతిలో లేదు ఇది, అమ్మాయి పుట్టడం అబ్బాయి పుట్టడం అనేది ఎవరి చేతిలో లేదు. ఆ క్రోమోజోమ్స్, ఆ కలయిక వాటి వల్ల జరుగుతుంది తప్ప ఇటువంటి విషయాలని అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది సామాజిక సంస్థలకు కానీ, సామాజిక కార్యకర్తలకు కానీ, ఎన్జిఓలకు కానీ. ముఖ్యంగా గ్రామాలలో విద్యాగంధం తక్కువగా ఉన్న చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నడపాలి. అంతేకాదు అద్భుతాలు సాధించినటువంటి బాలికల యొక్క, యువతుల యొక్క విజయ గాథలు కూడా ప్రచారం చేయాలి. ప్రభుత్వం కూడా తీసుకోవాలి బాధ్యత. ముఖ్యంగా పాఠశాలల్లో నడపాలి ఈ దినోత్సవాలని. ఆ గ్రామంలో ఉండేటటువంటి పేరెంట్స్ అందరినీ పిలవాలి, పెద్దవాళ్ళందరినీ పిలవాలి. విజయ గాథలు కూడా తయారు చేసుకోవాలి. సక్సెస్ స్టోరీస్ అంటాం. నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి ఒక 35 ఏళ్ళు పనిచేశాను టీచర్గా. అనేక కార్యక్రమాలు చేశాం మా హయాంలో కూడా. కానీ ఇంకా 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 జరగాలి. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఇద్దరూ సమానమే. ఇంట్లో పనులు కూడా ఇద్దరికీ సమానంగా చెప్పాలి. విద్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ వివక్ష చూపించవద్దు అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి సమాజం మన దేశంలో రావాలి అంటే మన వంతు కర్తవ్యంగా మనం కూడా ఆలోచించాలి. అమ్మ లేకపోతే మనం లేం కదా. తోబుట్టువులు లేకపోతే మనం ఎంత బాధపడతాం. మరి అటువంటప్పుడు కేవలం మగపిల్లలే ఉండాలి, ఆడపిల్లలు ఉండకూడదనేటువంటి మూర్ఖత్వం ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థమై సావదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. అది లేకుండా మనమందరం కూడా సమాజాన్ని స్థాపించటం కోసం మన వంతు కర్తవ్యం మనం కూడా నిర్వహిద్దాము. ఆ నిర్వహించడం కోసం ఆ జగన్మాత మన అందరికీ శక్తి, యుక్తి, సాధన సంపత్తి అనుగ్రహించాలని ఈ మోహనవాణి ఛానల్ ద్వారా ఈ విషయాలు మీతో మనవి చేసుకుంటూ, ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఈ వీడియోని కనీసం 10 మంది మీ బంధుమిత్రులకు పంచండి. ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. చాలామంది కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, వింటున్నారు, చూస్తున్నారు వీడియో అని మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.